శనివారం రాత్రి చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో ఉద్రింగి మండల కేంద్రం సంబంధించినటువంటి షాదుల్లా వివాహ వేడుకలకు హాజరు కావడానికి తన కుటుంబ పరివారంగా బయలుదేరే క్రమంలో జరిగినటువంటి ప్రమాదకరమైనటువంటి మలుపు దగ్గర యాక్సిడెంట్ కావడం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అందులో నిన్నటి రోజు ఇద్దరు మరణించడం, షాదుల్లా సంఘటన స్థలంలో షాదుల్లా భార్య హసీనా మరణించడం బాధాకరం. మిగతా వారిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపినటువంటి మరో పేరు కూడా హసీనా అనేటువంటి ఆమె, అదేవిధంగా 10వ తరగతి చదువుకున్నటువంటి నిన్ను అనే అమ్మాయి కూడా మరణించడం బాధాకరం. ఒకే యాక్సిడెంట్ లో 4 రక్త సంబంధికులు, ఓవైపు భార్యాభర్తలు, తమ్ముని భార్య, తమ్ముని సంబంధించిన కుటుంబ సభ్యులు మరణించడం బాధాకరం. భద్రతలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ యాక్సిడెంట్ ద్వారా కూడా మనకు తెలుస్తున్న క్రమంలో బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ కూడా వారిని రక్షించుకోలేకపోవడం, బెలూన్లు ఓపెన్ అయినటువంటి సందర్భంలో కూడా వారు మరణించడం అనేది యాక్సిడెంట్ లో బాధాకరంగా భావిస్తుంది. నిన్నటి రోజు అంత్యక్రియలు కూడా షాదుల్లా భార్య హసీనా అంత్యక్రియలో కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మరో ఇద్దరు మరణించడం, ఈరోజు ఎస్పీ గారు, పోలీసు సిబ్బంది, ఇతరులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతి చేకూరని సందర్భంగా కోరేటువంటి ప్రయత్నం చేస్తూ నిన్న రోజు మసీదులో కూడా చనిపోయిన వారికి అల్లాకు ప్రార్థన చేస్తూ వారి మత ఆచారం ప్రకారం ఖననం చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఆ కార్యక్రమం చేపట్టిన క్రమంలో పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి 2 పార్థివ దేహాన్ని ఈరోజు ఇక్కడ ఆ డెడ్ బాడీని కూడా పరిశీలించి మనం ప్రయాణం చేసే వారందరూ కూడా డ్రైవర్ స్థానంలో ఉన్నటువంటి మోటార్ సైకిల్ నడిపేటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ తప్పనిసరిగా ముందు భాగంలో కూర్చున్న వాళ్ళు, వెనక భాగంలో కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకునే కార్యక్రమం. కారు ప్రయాణమైనా ఇతర ప్రయాణమైనా సీట్ బెల్ట్ కూడా తప్పనిసరిగా పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పండి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అరేవ్ అనేటువంటి ప్రోగ్రాంలో జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, పోలీస్ అధికారులు, డిఎస్పీ గారు, సిఐలు, అరేవ్ అనేటువంటి ప్రోగ్రాం మనం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంటి దగ్గర మన కోసం భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు చూస్తారనేటువంటి ఒక భావన స్పృహలో తీసుకొని అతిగా వేగంగా పోకుండా తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా ఏదైతే అరేవ్ అండ్ ఎలెవ్ అనేటువంటి కార్యక్రమంలో పోలీస్ శాఖ ద్వారా కూడా ఇప్పటికే అనేక చైతన్య సభలు, సదస్సులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ భద్రత పరంగా అందరూ కూడా ఆ రూల్స్ పాటించాలని చెప్పని సందర్భంగా కోరుతూ ఈ షాదుల్లా కుటుంబానికి, అదేవిధంగా హసీనా అలీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వారికి నా వైపు నుంచి ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలబడి ప్రయత్నం చేస్తామని మాకు సందర్భంగా తెలియదు. పోయిన ప్రాణాలు మనం తీసుకొచ్చే పరిస్థితి, వారిని రక్షించుకునే ప్రయత్నంలో ఆసుపత్రుల్లో శనివారం రాత్రి నుంచి కూడా ప్రయత్నం చేసిన డాక్టర్తో మాట్లాడుతూ ప్రభుత్వ పక్షాన పోలీస్ శాఖ అధికారులు కానీ నేను కూడా స్వయంగా డాక్టర్తో మాట్లాడే సందర్భంలో అది పరీక్షలు చేస్తున్నాం. కానీ అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి స్పాట్లో ఒకరు చనిపోవడం, మరొకరు ఆదివారం తెల్లవారుజామున చనిపోవడం, నిన్న రాత్రి మరో చనిపోవడం, ఈ రోజు మరో చనిపోవడం అంటే ప్రమాదం తీవ్రతను మనకు తెలియజేస్తుందనే మాట ఈ సందర్భంగా తెలుస్తుంది. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధించిన 4 చనిపోవడం ఈ ప్రాంతంలో ఇది మొదటిసారిగా మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని ప్రార్థిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుతుంది. వారికి అండగా నిలబడేటువంటి పరిస్థితి తప్పనిసరిగా మేము తీసుకుంటాం మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భద్రతను పాటించడం ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు బాధ్యతంగా ప్రయాణంలో ఇంటికి వెళ్ళాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. శనివారం రాత్రి అరౌండ్ 8:15కి ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది చంద్రుతి మండల్లో. ఒక ఫ్యామిలీ, మొహమ్మద్ సాదుల్లా ఫ్యామిలీ, మొత్తం 5 మెంబర్ ఒక మారుతి బ్రెజా కార్లో ఒక మ్యారేజ్ ఫంక్షన్లో గుడివంగి నుంచి చంద్రుతికి వెళ్తున్నారు. ఆ టైంలో నిందంపేట్ దగ్గర ఇది వెహికల్లో కంట్రోల్ లూజ్ చేస్తే ఇది యాక్సిడెంట్ జరిగింది. సో ఆన్ స్పాట్లో ఒక పర్సన్ చనిపోయారు. తర్వాత నిన్న కరీంనగర్లో ట్రీట్మెంట్ మిగతా పర్సన్కి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ టైంలో నిన్న మార్నింగ్ ఒక పర్సన్
చనిపోయారు. తర్వాత ఈవినింగ్ కూడా ఇంకా ఒక పర్సన్ చనిపోయారు. ఈ రోజు మార్నింగ్ ఒక అమ్మాయి చనిపోయారు. సో ఒక యాక్సిడెంట్ లో మొత్తం 4 పర్సన్ చనిపోయారు. డిస్ట్రిక్ట్ ఫామ్ తర్వాత ఇది పెద్ద యాక్సిడెంట్. ఫస్ట్ టైం ఇది జరిగింది. ఒక యాక్సిడెంట్ లో 4 పర్సన్ చనిపోయారు. సో పోలీస్ సైడ్ నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా ఏమి హై రీజన్ ఉందా లేదా ఈ మొత్తం యాంగిల్ కి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అండ్ బాధిత ఫ్యామిలీకి కూడా పోలీస్ తరఫు నుంచి మొత్తం హెల్ప్ చేస్తున్నారు.